నాని రాజమౌళి కాంబోలో వచ్చిన ఈగ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ ఇప్పట్లో ఈ కాంబినేషన్ కుదురుతుందా అనుకున్న వారికి సర్ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి. నాని హిట్ 3 గురించి మాట్లాడుతూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాము. నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. తన మూవీలో నాని నటించబోతున్నాడు అని స్టేజ్ పై అనౌన్స్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న SSMB 29 లో నాని నటిస్తాడా అని అంతా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టగా మరింతగా క్లారిటీ ఇచ్చారు జక్కన్న. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో నాని తప్పకుండా నటిస్తాడు అని అనౌన్స్ చేశారు. జక్కన్న కెరియర్ బిగినింగ్ నుంచి తన కథలకు సరిపడే హీరోల్ని ఎంచుకొని సిల్వర్ స్క్రీన్ పై అపజయం ఎరగని దర్శకుడిగా దూసుకెళ్తున్నారు. తనతో పనిచేసే ప్రతి హీరో కెరియర్ లో నెక్స్ట్ లెవెల్ అనేలా ఎదుగుతూ వస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా దుమ్ము లేపుతున్నాడు. ఇక తారక్ చరణ్ గ్లోబల్ స్టార్స్ గా ఆస్కర్ వేదికపై వెలిగారు. ఇప్పుడు నాని కూడా అదే జోరులో ఉన్నాడు. హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గా సక్సెస్ అందుకుంటూ సక్సెస్ జోష్ లో ఉన్నాడు. రీసెంట్ గా కోర్టు మూవీతో సక్సెస్ అందుకున్నాడు. త్వరలో హిట్ 3తో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు రీసెంట్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకధీరుడు రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. హిట్ 1 హీరో అడవిశేష్, హిట్ 2 హీరో విశ్వక్సేన్ ఈ వేదికపై సందడి చేశారు. హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ గా అటెండ్ అయిన రాజమౌళి నాని ఎంతో ఎత్తుకి ఎదిగిపోయాడని ఆకాశానికి ఎత్తేశారు. ఇదే వేదికపై మహాభారతం ప్రాజెక్టు గురించి అప్డేట్ ఇచ్చారు. ఎప్పుడు మహాభారతం తీసినా అందులో నాని నటించడం పక్కా అని క్లారిటీ ఇచ్చేశారు. పాండవుల్లో నకులుడు, సహదేవుడు ఈ 2 పాత్రల్లో కానీ, అభిమన్యుడి క్యారెక్టర్లో కానీ నాని నటిస్తాడని టాక్. ఇప్పటికే కన్నడిగా ప్రభాస్, కృష్ణుడిగా NTR నటిస్తారు అని సమాచారం. మహాభారతం తీస్తే తారక్ని కృష్ణుడిగా చూపిస్తానని గతంలోనే చెప్పారు రాజమౌళి. ఇప్పుడు నాని యాడ్ చేశారు. అంటే ఇప్పటికే మహాభారతంలో ప్రభాస్, తారక్, నాని ఫిక్స్ అయినట్లే. మహాభారతంలో ప్రతి పాత్ర కీలకమే. అందుకే ఇప్పటి నుంచి ఒక్కో క్యారెక్టర్ కన్ఫర్మ్ చేసుకుంటూ పక్కా ప్లాన్ లో ఉన్నాడు జక్కన్న. ప్రస్తుతం SSMB 29 షూటింగ్ లో ఉన్నాడు రాజమౌళి. ఇది పూర్తయిన తర్వాత బాహుబలి 3 తీస్తారా లేదంటే మహాభారతం సెట్స్ పైకి తీసుకువెళ్తాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక తన సినిమా గురించి మాట్లాడిన నాని, నా ప్రతి సినిమా మార్నింగ్ షోకి ప్రసాద్ IMAXకి వెళ్తాను. ఆ థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ గమనించేవాడిని. సినిమా అవగానే బయటకు వచ్చి హగ్గిస్తే బాగాలేదని అర్థం. కారెక్కాక మెసేజ్ చేస్తాను అంటే సినిమా బాగుందని అర్థం. ఈ మధ్య కాలంలో థియేటర్కి వెళ్ళకపోవటం వల్ల ఈ అలవాటుకి బ్రేక్ పడిందన్నాడు నాని. నా హిట్ 3 నచ్చకపోతే రాజమౌళి SSMB 29 చూడొద్దు అంటూ సరదాగా కామెంట్ చేశాడు నాని. మే 1న రిలీజ్కి సిద్ధమవుతున్న హిట్ 3 నానికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.